పేరు మహేందర్ సార్, మాది దుబ్బాక, సిద్దిపేట జిల్లా, దుబ్బాక మండలం సార్. అయితే నేను సెప్టెంబర్ 2024 సెప్టెంబర్ 20 తారీఖు సార్ జోర్డాన్ వెళ్ళడం జరిగింది. ముంబై ఏజెన్సీ ద్వారా ఫ్రీ వీజా అని చెప్పేసి జోర్డాన్ పోయింది సార్. అక్కడ పోయినాక మాకు తెలియదు ఏంటంటే మిలిటరీ బేస్ సార్. మేము అసలు పోయింది అక్కడ కొన్ని ఇబ్బందులు అయినాయి సార్. అయినా కానీ మిలిటరీ బేస్ కదా అని చెప్పేసి మేము వెనక ముందే ఎవరికి చెప్పకుండా ఇబ్బందులు అయినా కానీ పని చేసుకున్నాం. ఇక చూస్తున్నా కూడా అట్లే ఫుడ్కు అన్నానికి కొరత ఉండే సార్. అవన్నీ భరించుకుంటూ కూడా కొన్ని రోజుల దగ్గర పని చేసినాం. అసలు మేము పోయింది అగ్రికల్చర్ లేబర్గా పోయినాం. అక్కడ వాతావరణం అనుకూలించక మొత్తం ఫర్టిలైజర్ రసాయనాలతో ఎడారి ప్రాంతంలో మొక్కలు పెరిగే అది ప్రక్రియ ఉంటుంది. అంటే ఆ ఫర్టిలైజర్కు చాలామంది ఆరోగ్య సమస్యలు ఇట్లా ఎదుర్కొన్నారు. ఇట్లా మాకు హెల్త్ సరిగా లేదు, ఫుడ్ సరిగా లేదు. మేము ఇంటికి వెళ్తామంటే మా పైన ఆర్మీ వారు బెదిరించి తుపాకులు పెట్టుకుంటా డ్యూటీ చేయించిన రోజులు ఉండే సార్. ఇవన్నీ గడుచుకుంటా మేము పనులు చేసినాం. తర్వాత మీ నుంచి మేము వెళ్ళడానికి 1 year అయింది. ఇంటికి వెళ్తామంటే మమ్మల్ని కంపెనీ వారు అసలే పంపడం లేదు. పెనాల్టీ కట్టాలి, 3 లక్షలు కట్టాలి ఒక్కరు అని చెప్పేసి చెప్పారు సార్. ఇవన్నిటికి మేము ఇబ్బంది, మాకు దిక్కు వచ్చాక చాలా మందిని వేరే వేరే ప్రాంతం నుంచి ఉన్నాం సార్. 12 మంది మా ప్రయత్నాలు చేసాం సార్, ఫలితం దక్కలేదు. ఆఖరికి హరీష్ అన్న గారికి మెసేజ్ పోవడంతో అన్న తొందర చర్య తీసుకొని అక్కడున్న మా కంపెనీ అధికారులతో మాట్లాడి పెనాల్టీ మొత్తం కొద్ది లక్షలలో పెనాల్టీ కట్టి మా టికెట్ డబ్బులు కూడా సార్ గారు భరించి ఇక్కడికి తీసుకొచ్చి హరీష్ అన్న గారికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని సార్. మేము 12 మంది మేము జోర్దాన్ పోయినాం సార్. అక్కడ పోయినాం సార్. అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. వాళ్ళు కంపెనీ వాళ్ళు 3 నెలలకు పంపిస్తున్నారు సార్, 6 నెలలకు పంపిస్తున్నారు, పంపించలేదు. లాస్ట్ మేమే 1 సంవత్సరం చేసాం సార్. మాకు చాలా అడాక ఇబ్బందులు ఉంటే ఆఫీస్కి పోయి అడిగినాం సార్. అడిగితే వాళ్ళు మేము పంపం, మీరు ఫైన్ కట్టాలని చెప్పారు సార్. మాకు హరీష్ అన్ననే మమ్మల్ని అక్కడ ఫైన్ టికెట్ అన్నీ ఆయననే భరించుకోరు, సారే భరించుకోరు. బాగా ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది సార్. హరీష్ రావు సారు పట్టించుకొని మమ్మల్ని చూడడానికి వెళ్ళి తీసుకురావడం జరిగింది సార్. కంపెనీతో మాట్లాడి కంపెనీకి ఫైన్ కట్టడం జరిగింది. అలాగే మాకు టికెట్ డబ్బులు సారే కట్టడం జరిగింది సార్. మేము వెళ్ళపిల్లలు హరీష్ రావు సార్ రుణపడి ఉంటాం సార్. మా దోమకొండ మండలం కామారెడ్డి సార్, నిజామాబాద్ కామారెడ్డి డిస్టిక్ సార్. సార్ ఇట్లా మాకు అక్కడ జోర్దాన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే సార్కు మేము వివరించి చెప్పాం సార్. అప్పటి నుంచి మాకు సారు హెల్ప్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు సార్. మాకు సార్కు మేము ఎప్పటికీ వెళ్ళ రుణపడి ఉంటాం సార్. మేము పోయిన సంవత్సరంలో అక్కడ జోర్డాన్ పోయినాం సార్. జోర్డాన్ పోయినాము, కాకపోతే చెప్పిన రకం లేక చాలా ఇబ్బందులు పడ్డాం సార్. ఆ ఇబ్బందులలో 3 నెలలకు అక్కడ ఫుడ్ ప్రాబ్లం కడిగితే మాకు అందరికి భయపెట్టి 10-12 మందిని తోలుకపోయి జైల్లో వేసి పంపేశారు సార్. సరే, ఆ భయానికి మేము కూడా భయపడి ఏమి అడగడం మానేశాము. అదే తక్కువ తిండి పెట్టిందన్నా కానీ, అదే అన్నం మీద కూర పోసి నానిపోయింది కానీ అట్లనే తిని భరించి సంవత్సరంకు తోలుతామంటే హెచ్ఆర్ ఆఫీస్కి పోయి 2 నెలల ముందు సంది, సంవత్సరం నిండక ముందు సంది అడగడం జరిగింది సార్. ఎన్ని మాటలు అడిగిందన్నా కానీ వారు చర్య తీసుకోలేరు. పంపుతాము చెప్తాము అన్న మాటనే చెప్పారు కానీ మాకు స్పందించలేదు, మాకు పంపలేరు సార్. ఆ పంపనందుకు చాలా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎవరికి తెలిసిన వారికి చాలా మందికి వేసాం సార్. ఎందుకంటే మాకు డైరెక్ట్ కాల్ చేయరాదు. అక్కడ నుండి వాట్సాప్ ద్వారానే మెసేజ్ చేసుడు కానీ, మెయిల్ చేసుడు కానీ, ఎవరినో చదువుకున్న వాళ్ళు మా ఇంట్లో మహేందర్ ఉండుకి అన్నీ చేసి అందరికి వేసాము. చేసినా ఎవరు కూడా మాకు స్పందించలేదు సార్. లాస్ట్కి వస్తే ఈ సార్కి కూడా వేద్దామని చెప్పి ఒక కళ్యాణ్ అన్న అక్కడ ఉంటాడు దుబ్బాక, అన్న ద్వారా తెలుసుకొని హరీష్ రావు సార్ దాకా మేము అందజేసినందుకు భగవంతుని వల్ల మాకు దేవుని లెక్క అందరికీ ఆదుకొని మాకు రూపాయిన డబ్బును అక్కడ ఫైన్ కట్టి మరి టికెట్తో మొత్తం రూపాయి మాకు తలగకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చాడు సార్. ఇక్కడ దాకా తెచ్చి మాకు రాత్రికి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చి బండ్లు పెట్టి మాకు తోలుకొచ్చి హోటల్లో తినబెట్టి కడుపునిండి అన్నం తినబెట్టి మాకు రూమ్ ఇచ్చి నైట్కు సహారం మమ్మల్ని ఇక్కడే ఉంచి, నైట్ అయింది మాకు పోవడానికి లేట్ అవుతుందని చెప్పి సార్ వారు ఇక్కడే మాకు రూమ్ తీసుకొని ఉంచాడు. ఇక్కడే ఉన్నాము. పొద్దున్న లేచి కూడా టిఫిన్ చేయించారు. రూపాయి ఖర్చు లేకుండా మమ్మల్ని కాపాడి ఇక్కడ దాకా తెచ్చాడు. సార్కు చాలా రుణపడి ఉన్నాము.